పెరుగులాడుతూనే ఉన్నాడు బిడ్డ. మీ అభిమాన కల్వరి ఛానల్లో ప్రతి నెల మొదటి మరియు మూడవ సోమవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం కలదు. దైవజనులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు మీ కొరకు ప్రార్థించెదరు. రోగములతోనూ సమస్యలతోనూ చీకటి శక్తులతోనూ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారా? అయితే రండి, పాల్గొనండి. కల్వరి మార్గం మినిస్ట్రీస్ వారు సమర్పించు ఓదార్చు ప్రేమ టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. తను తిరుగుతున్నట్టుంది. ఆల్రెడీ తిరుగుతుందా, నొప్పుతుందా, ఎక్కడ నొప్పి చెప్పు. తల మొత్తం లార్డ్ హీల్ మాస్టర్. ఇప్పుడే సరే నీ బిడ్డకు ప్రార్థిస్తున్నాను. ఇది బలహీనత కలిగించిన దురాత్మ యేసు నామములో లయమైపోగా, యేసు నామములో పూర్ణమైన స్వస్థత కలుగుగా. Heal in the name. I release the power of the Lord. Heal. Amen, amen, amen. ఇప్పుడు ఉందా లేదా? తగ్గిందా? దేవుడికి స్తోత్రం. దేవుడే దేవుడే 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తగ్గిస్తుందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి తగ్గిందా? తగ్గింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు తెలుగు తల్లి మీద. 4 సంవత్సరాలు బాధపడుతుంటే దేవుడు ముచ్చి కనిపించినాడు. దేవునికే మహిమ. ఆయన ఎంతైనా ప్రేమ గల దేవుడు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు. అమ్మా ఏంట్రా? Lord, heal the master. నీ రక్తముతో ముద్రిస్తున్నాను. ఇటు బలహీనత కలిగించిన దురాత్మ యేసు నామములో లయమైపోయి కలుగుగాక. Heal in the name of Jesus. Touch the power. Touch the power. Amen, amen, amen. అమ్మా తగ్గిందా? in the name of Jesus. ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? వస్తున్నా బాధ. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాధ ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసినాక ఎట్లా ఉంది? తప్పుడు ప్రభుత్వం అయిపోతాం. దేవుడు తండ్రి బిడ్డను దీవించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి, పాల్గొనండి. అందరికీ పూర్వక ఆహ్వానం. ప్రభుని స్వరం గుంటూరు వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. స్థలం CSI చర్చ్ ప్రైడ్ హాల్, మార్కెట్ పెట్రోల్ బాక్స్ సెంటర్, గుంటూరు. తేదీ సెప్టెంబర్ 10వ తారీఖున గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి 10 గంటల వరకు. రండి, ఒక్కరోజు మాత్రమే. రెండవ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ పి అనిల్ కుమార్ గారు. దేవుని చే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించుకునే దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మీరు జీవించగా ఒక్కరోజు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలు చూస్తూ మీ కుటుంబం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువిస్తున్నా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇరుగు పొరుగు వారికి తెలియపరచండి. ఈ యొక్క వర్తమానముల గురించి వారికి చెప్పండి. వారు కూడా మీరు పొందుకున్న ఆశీర్వాదాలు వారు కూడా పొందుకుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ వాక్యము కోసం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభువుని అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలము తండ్రి మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు పొందుకోమని నన్ను మీ సెలువు చాటును మరుగుపరుచుకొని ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ గొప్ప మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, చూడండి ఎంత చక్కని మాట ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడో. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అని రాయబడి ఉన్నది. దేవుడు కృపగల దేవుడు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కృపగల దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథం నీకు నాకు తెలియజేస్తున్నది. మన దేవుడు కృపగల దేవుడు. ఆయన కృప మన మీద లేకపోతే మనము బ్రతికి ఉండం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద బ్రతికి ఇన్ని దినములు గడిచినాయి అంటే, ఇన్ని సంవత్సరాలు గడిచినాయి అంటే, నేను కుటుంబాన్ని దీవిస్తూ, నీకు బిడ్డల్ని ఇస్తూ, నీకు ఆస్తినిస్తూ, సంపదనిస్తూ, అనుదినం నిన్ను పోషిస్తూ, ఏ రోగములు రాకుండా, ఏ కీడు కూడా రాకుండా నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే కేవలము ఆయన కృప. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం బ్రతుకుతున్నామని అనుక్షణము జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఎంత భయంకరమైన కార్యములు దేవుని పట్ల చేస్తున్నా, నువ్వెంత వ్యతిరేకతను చూపుతున్నా, ఎన్ని విమర్శకరమైన మాటలను పలుకుతున్నా, దేవుడు నిన్ను నశింప చేయలేదంటే కారణం ఏందో తెలుసా? ఆయన కృపగల దేవుడు. ఆయన కృపగల దేవుడు. ఆయన కృప, ఆయన వాత్సల్యత మన మీద అంతగా చూపుతున్నాడు. అంతకుముందు అయితే దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరు పడితే వాళ్ళు అడుగు పెడితే దెబ్బకు చచ్చిపోయేవాళ్ళు. ఏ రీతిగానే సరే ఇష్టానుసారంగా ఎవరైనా ప్రవర్తన సరిదిద్దుకోకుండా మందిరంలోనికి అడుగు పెడితే వారు అక్కడే దెబ్బకు చనిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు మందిరంలో ఎట్లా పెడితే అటు అడుగు పెడుతున్నారు. పాపము చేసి వచ్చి మందిరం అడుగు పెడుతున్నారు, లోకరీతిగా వచ్చి మందిరం అడుగు పెడుతున్నారు. ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నప్పటికి కూడా చనిపోవటం కారణం ఏంటంటే ఆయన కృప. ఆయన మన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు దేవునికి ఎంత అవిధేయత నువ్వు చేస్తున్నప్పటికీ, నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధ వ్యతిరేకమైన కార్యముల ద్వారా నువ్వు ప్రభుని బాధ పెడుతున్నప్పటికీ ఆయన కృప నీ మీద చూపుతూనే ఉన్నాడు. దినదినమో ఆయన వాత్సల్యత పెరుగుతూనే ఉన్నది, ఏ మాత్రము తగ్గటంలా. అందుకే నీవు నేను బ్రతికి ఉన్నాం. నీ దినములు గడుస్తున్నాయి అంటే, మన దినములు రోజులు గడిచిపోతున్నాయి అంటే దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత నీ మీద నా మీద అంతగా చూపుతున్నాడు కనుక మనము జీవించగలిగి ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క కృప, ఈ యొక్క వాత్సల్యత ఎప్పుడు దాకా ఉంటుందంటే మన జీవితాంతం ఉంటుంది అనుకోవటం అది చాలా పొరపాటు. అది ఎప్పుడు దాకా ఉంటుందంటే నీలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోయేంత వరకు మాత్రమే. నీలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోయే అంతవరకు మాత్రమే
దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత నీకు తోడుగా ఉంటుంది. ఈ ఆత్మ దేహం ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఇక దేవుని యొక్క ప్రేమను చూడలేవు, ఆయన కృపను చూడలేవు, ఆయన వాత్సల్యతను చూడలేవు. ఎవరు చూస్తారో తెలుసా? దేవుని యొక్క కృపను, వాత్సల్యతను యేసు రక్తంలో కడగబడి మారు మనసు రక్షణ బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకుంటూ మరణించిన వారు మాత్రమే దేవుని యొక్క కృపను, వాత్సల్యతను యుగయుగాలు చూడబోతున్నారు. అయితే ఇక్కడ లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని కృపను అనుభవిస్తూ ఆయన వాత్సల్యతను అనుభవిస్తూ మారు మనసు రక్షణ లేకుండా బ్రతికి చనిపోయిన వారందరూ కూడా రేపు దేవుని యొక్క ప్రేమను ఎవ్వరు చూడలేరు. దేవుని యొక్క ప్రేమను ఎవ్వరిక చూడలేరు. ఎందుకంటే ఆయన ఉగ్రతనే వారు చూస్తాడు. ఎందుకంటే దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడాలి. మానవుని యొక్క జీవితము ముగించే లోపు ఒక క్రియ జరగవలసి ఉన్నది. దేవుని కృపను అనుభవిస్తూ ఆయనిచ్చే దీవెన, ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూనే కొన్ని కార్యాలు చేయవలసిన వారై ఉండాలి. అది ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు రక్షణ పొందటం, బాప్టిజం తీసుకోవటం, పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపబడి విశ్వాసమును అంతవరకు కొనసాగింప చేసుకొని వెళ్ళటం, ఈ పని ప్రతి ఒక్కరూ చేయవలసిన వారై ఉన్నారు. కొంతమంది అయితే బాప్టిజం పొందుకుంటారు, విశ్వాసం కొంతకాలం కొనసాగుతారు, మరలా పడిపోతారు. మరలా లోకంలో పడిపోయి భ్రష్టులైపోయి దేని స్థితిలోనికి వెళ్ళిపోయి వారు విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. నువ్వు బ్రతికున్నావంటే కేవలము ఆయన కృప. నీకు బిడ్డలిచ్చినంటే దేవుని యొక్క కృప. నీకు ఆస్తులిచ్చి, ఇల్లులిచ్చి, సమృద్ధి ఇచ్చి నువ్వు సుఖముగా జీవిస్తున్నావంటే దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత. నువ్వు దాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. ప్రభు రేపు నిన్ను అడుగుతాడు, నీకు సమృద్ధి ఇచ్చాను, దేవుళ్ళు ఇచ్చాను, బిడ్డలు ఇచ్చినాను, ఆస్తులు ఇచ్చినాను, నీకు కావాల్సిన సమస్తం ఇచ్చి నిన్ను రక్షించి ఎన్ని సంవత్సరములు ఏ సాతాను కూడా నిన్ను తాకకుండా నిన్ను కాపాడి రక్షిస్తే నువ్వు ఏమి చేసావని ప్రభు అడిగితే నువ్వు ఏమి సమాధానం చెప్తావు? ప్రియా దేవుని బిడ్డ, సమాధానం చెప్పడానికి ఏమైనా నీ దగ్గర ఒకటి ఉన్నదా? చెప్పు. అందుకే మన జీవితం మార్చుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు మార్చుకొని మనము ఏమై ఉన్నామో తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని ఈ జీవితము ఏదో ఒక దినమున మనము ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కనుక ఎక్కడికి వెళ్ళబోతున్నాము, ఏ ప్రాంతంలో ఉండబోతున్నాము, ఈ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళుతుంది అని ప్రతి విషయము కూడా మనము జాగ్రత్తగా కలిగి ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన కృపకు, ఆయన వాత్సల్యతకు మనము దగ్గర కావాలి అని ఆశ కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి అంతవరకు బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినాయా? అవి సాతాను ద్వారా వస్తాయి. రోగాలు వచ్చినాయా? అవి సాతానే. సమస్యలు వచ్చినాయా? వేదనలు, శోధనలు, బాధలు, మరణకరమైన పరిస్థితులు వచ్చినవా? అవి దేవుని దగ్గర నుంచి మాత్రం వచ్చినవి కావు, అవి సాతాను దగ్గర నుంచి. ఎందుకంటే నువ్వు సాతానుతో సహవాసం చేశావు, నువ్వు సాతానుతో బ్రతుకుతున్నావు, వాడితో కలిసి జీవిస్తున్నావు. అందుకు వాడు నీకు బహుమతిగా ఇచ్చినవి ఇవన్నీ. మరి అవన్నీ పోవాలంటే ఆ కృపగల దేవుని దగ్గరకు నువ్వు రావాలి, వాత్సల్యత కలిగిన దేవుని దగ్గరికి రావాలి. ఎంత ఘోర పాపినైనా క్షమించి దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. మన దేవుడు శిక్షించే దేవుడు కాదు, ఆయన క్షమిస్తాడు. ఎప్పటి వరకు? నీలో ఆత్మ బయటకు వెళ్ళనంత వరకు మాత్రమే. ఎప్పుడు మన ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోద్ది ఎవరికైనా తెలుసా? ఒక గంట క్రితం బ్రతికుంటామని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఒక రోజు, 2 రోజులు, ఎన్ని సంవత్సరాలను జీవిస్తామని గ్యారెంటీ ఇవ్వగలరా? ఏ మనిషికి కూడా గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఈ యొక్క ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. మరి అటువంటప్పుడు నువ్వు రక్షించబడటము, దేవుని యొక్క ప్రేమను పొందుకోవటము ఇది ఎంతైనా ఆశీర్వాదము, నీకెంతైనా మేలు. భయంకరమైన కీడు దాచిబడి ఉన్నది. అది ఎవరికంటే సాతాను వాని అనుచరులకు. ఆ కీడులోనికి నువ్వు పోకూడదు. ప్రియ దేవుని బిడ్డ,
జాగ్రత్త. మనం ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను మనం పొందుకోవాలి. దేవుని యొక్క కృపను, దీవెనను పొందుకోవాలి. చాలామందిని మేము కీడు అనుభవిస్తున్నాం, మేము శ్రమలు అనుభవిస్తున్నాం, మేము చేసిన పనికి ప్రతిఫలము ఆ కీడును మేము అనుభవిస్తున్నామని దేవుడు మమ్మల్ని దర్శించటం లేదు, మా మీద ఆయన కృప చూపట్లేదు, మాకెందుకు ఈ యొక్క శ్రమలు పెడుతున్నాడని చాలామంది ప్రభువుని మీద వేపోతున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు ఎప్పుడు పలకవద్దు. దేవుడు నీకు సమస్యలు ఇచ్చేంత విశ్వాసివి నీవు కావు. ఒక ఏబు గారికే ఆ యొక్క ధన్యత ఇచ్చాడు. ఏబు గారి యొక్క విశ్వాసము కెపాసిటీ దేవుడికి తెలుసు, కానీ నీ విశ్వాస కెపాసిటీ నీకే తెలుసు. నువ్వెంత పెద్ద విశ్వాసాలువో. చిన్న సమస్య వచ్చిందా తుర్రని వెళ్ళిపోతావు వెనక్కి. చిన్న ప్రాబ్లం వచ్చిందా నీ విశ్వాసాన్ని బైబిల్ పక్కన పెట్టి లోకంలో కలిసిపోతావు. నీకెందుకు దేవుడు శ్రమలు ఇస్తాడు? నీకెందుకు శ్రమల పాలు చేస్తాడు? నిన్నెందుకు వేదనలోనికి తీసుకొస్తాడు? నీ మీద ఛాలెంజ్ చేయడు నా యేసయ్య. ఎందుకంటే నీ విశ్వాస భ్రష్టులు మనం అంత పవర్ఫుల్ విశ్వాసులము కావు. దేవుడు నీకు శ్రమలు ఇవ్వడానికి నీకు అధికారం ఇవ్వడు. ఎప్పుడు కూడా అటువంటి మాటలు పలకకండి. అటువంటి మాటలు పలికి ఇంకా శాపగ్రస్తులు కాకండి. దేవుడు ప్రేమగల తండ్రి, ఆయన కృపగల రాజు, ఆయన ఎంత ఘోర పాపినైనా అమ్మాని పేరు పెట్టి పిలిచే నా తండ్రి. వ్యభిచారముతో పట్టబడిన యొక్క స్త్రీని అందరూ రాళ్లతో కొట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వస్తే వారందరినీ పంపించి వేసి ఆమెను అమ్మా అని పేరు పెట్టి పిలిచినారు. ఎప్పుడు కూడా ఆ వ్యభిచారిని అమ్మాని ఎవరు పిలవలేదు. వ్యభిచారులు ఎట్లా మాట్లాడతారో లోకానికి తెలుసు. భయంకరంగా వారి మీద మాట్లాడతారు, భయంకరంగా వారిని చూస్తారు. అయితే నా ప్రభువు ఆమెను అమ్మా అని పేరు పెట్టి పిలవగా ఆ మాటలోనే దేవుని యొక్క శక్తి ఆమెలోనికి వెళ్ళిపోయింది. అమ్మాని ఎప్పుడైతే పిలిచినాడో ఆమె పాపములన్నీ కూడా వెళ్ళిపోయినాయి. దేవుడు ఆమెను పరిశుద్ధపరిచి ఇక ఎన్నటికి నువ్వు పాపము చేయకు అని చెప్పినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత ప్రేమ, అంత వాత్సల్యత కలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఇప్పుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. భయంకరమైన శాపములతో ఉన్నావా? భయంకరమైన పాపములతో ఉన్నావా? రా నా ప్రభు దగ్గరకు. నిన్ను కూడా అమ్మాని పిలిచి ఆ కృపగల దేవుడు నీ మీద కృపను చూపడానికి సిద్ధపడుతున్నాడు. నీ మీద వాత్సల్యతను చూపడానికి సిద్ధపడుతున్నాడు. రా నా ప్రభు దగ్గరకు. ఆ శక్తి నీలోనికి కూడా పంపుతాడు నా యేసయ్య. ఆ శక్తి నీలోనికి కూడా పంపుతాడు. నన్ను పేరు పెట్టి పిలిచిన నా దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలిచి తన కృప కొద్ది వారుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డ, రా నా ప్రభు దగ్గరకు. ఆ కృపగల దేవుని యొక్క కృపను నువ్వు పొందుకో. ఆయన వాత్సల్యతను నువ్వు పొందుకో. ఆయన నీ పక్కనే ఉన్నాడు. నిన్ను దర్శించడానికి అది సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని పలికిన తోడనే దేవుడు నీతో వచ్చి, నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధపరిచి తన ప్రేమ, తన వాత్సల్యత నీలోనికి రిలీజ్ చేస్తాడు. కనుక ఇప్పుడే ప్రభుని అడుగు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డ, ప్రభుని అడుగు. దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నాతో రా, నాలో ఉండయ్యా. నీ ప్రేమ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ వాత్సల్యత నాకు కావాలి ప్రభువా అని అడుగు. ప్రభు ఇప్పుడే నీలోనికి వస్తాడు. నీ పక్కనే నీ దేవుడు ఉన్నాడమ్మా. అట్లా కార్యించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ అనారోగ్యం ఉందో ఆ ప్రాంతంలో మీ కుడి హస్తం ఉంచుకోవాలి. వీలైతే టీవీ స్క్రీన్ తాకు. దేవుని యొక్క అభిషేకము నీలోనికి రిలీజ్ కాబోతుంది. లార్డ్ జీసస్, గ్లోరీ దవా షీదరాదావా లోడ్. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. మీ కనికరము, మీ వాత్సల్యత నీ బిడ్డలకు తోడు కావచ్చు. గొప్ప కార్యము జరిగించు ప్రభువా. అద్భుతములు చేయండి ప్రభువా. ఇప్పుడే ఆశ్చర్య కార్యములు జరిగించండి తండ్రి. ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే మీ ప్రేమను పొందుకోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మీ కృపను పొందుకోవాలని కోరుకుంటున్నారో, మీ వాత్సల్యత నాకు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, ఇప్పుడే వారి మీదకు మీ కృపను పంపించండి. యేసు శక్తి కలిగిన నామములో సమస్త బలహీనతలు లయమైపోనుగాక. ఇప్పుడే ఏ ప్రాంతంలో అయితే వారి హస్తములుచుకోవాలి, ఇప్పుడే ఆ ప్రాంతంలోనికి మీ స్వస్థపరిచే ప్రభావాన్ని పంపించండి, మీ అగ్నిని పంపించండి. ఇప్పుడే వారి హస్తములు దేవుని యొక్క శక్తితో నింపబడునుగాక.
రిలీజ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడే ప్రభువా అభిషేకమని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సమస్త బలహీనతలు లయమైపోయినగాక మీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ బాడీ చెక్ చేసుకోండి. ఎక్కడైతే మీ హస్తం ఉంచినారో ఆ ప్రాంతము నొక్కి చూడండి. దేవుడు కార్యంలో జరిగించినాడు. వెంటనే నాకు ఫోన్ చేయండి. మీతో పాటు కలిసి ప్రభులో సంతోషిస్తాను. దేవుడి మిమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ మాదాసు సొలొమన్, మాదాసు లీలా గారు, నిడుమొక్కల గ్రామం నుండి, గుంటూరు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ బిడ్డలు అయా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మాదాసు సొలొమన్ గారు, మాదాసు లీలా గారు, వారి కుటుంబం సభ్యులు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్, వారిని దీవించు. మీ కృపతో నింపి ఎంతైతే మీ పరిచయం ఖర్చు పెట్టిన అంత అధికముగా నీ బిడ్డలు దీవించండి. యేసు నామములో నీ బిడ్డలు దీవించబడునుగాక. మీ రక్తముతో వీరిని ముద్రిస్తున్నానయ్యా. ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఈ కార్యక్రమం చూసి ఎంతమంది దీవించబడి ఆ దీవిన ఆశీర్వాదం నీ బిడ్డ కుటుంబానికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ మాదాసు లీలా గారు, మాదాసు సొలొమన్ గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ శివకుమారి గారు, గుంటూరు నుంచి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ కుమార్తె శివకుమారి గారు ప్రార్థన చేస్తున్నాం. గుంటూరు నుంచి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారయ్యా. వారిని దీవించి, వారి కుటుంబాన్ని దీవించి, యేసు నామములో నీ బిడ్డలు దీవించబడును గాక. మీ రక్తముతో ముద్రిస్తున్నది. ఈ కార్యక్రమం ఎంతైతే ఖర్చు పెట్టినారో అంత అధికంగా నీ బిడ్డలు దీవించు. మీ కృపతో నింపి ఆస్వాదించి పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. యేసు నామములో నీ బిడ్డ దీవించబడును గాక. గర్భంలో ఉన్న యొక్క శిశువు కూడా చక్కగా ఆరోగ్యంతో ఎదుగును గాక. మీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శివకుమారి గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే 1000 రూపాయలు మాత్రమే పంపించండి. 1000 రూపాయల ద్వారా ప్రపంచానికి సువార్త అందిస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు సమృద్ధి, దీవెన, ఆస్తులు, బిడ్డలను ఇచ్చినప్పుడు దేవుని కొరకు ఎందుకు ఈ యొక్క పరిచర్య కొరకు ముందుకు రాకూడదు? ప్రభు రేపు మిమ్మల్ని అడగడా, నా కోసం నీవేమి చేశావు అని చెప్తే ఏమి సమాధానం చెప్తాం? ఇంకా సువార్త వినని వారు అనేకులున్నారు. ఎవరో స్పాన్సర్ చేస్తే మీరు విని రక్షించబడి స్వస్థత పొందుకున్నారు. మరి మీరు స్పాన్సర్ చేసి నీలాంటి వారు అనేకులు స్వస్థపడతారు కదా. ప్రియా దేవుని బిడ్డ, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు కదా, మారు మనసు రక్షణ పొందుకుంటారు కదా. ఈ యొక్క సువార్తలో పాలుభాగస్తులు కండి. దేవుని యొక్క రాజ్యం సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది కనుక మనందరము కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాం. ముందుకు రండి, దైవ దీవెనలు పొందండి. స్పాన్సర్ చేసేవారంటే ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి దైవ దీవెనలు పొందండి. దేవుడి మనం దీవించును గాక. ఆమేన్. 2 సంవత్సరాల నుంచి తలనొప్పి వస్తుంది. రోజు 2-3 టాబ్లెట్లు వేసుకుంటే తలనొప్పి బంద్ అవుతుంది. ఈ రోజు కూడా నేను టాబ్లెట్ వేసుకొని పోయిపోయి ఈరోజు వాకింగ్ ఉన్న వర్త వచ్చేసి ఈరోజు వచ్చాను. ఈ కుడిపోతు అయితే అసలు ఎగవేము తల బాగా ఒళ్ళంతా నాకే భారంగా ఉంటుంది. నాకు నైట్ అసలు నిద్ర పట్టదు. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది, ఫ్రీగా ఫ్రీగా ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? దగ్గర నాకు 5-6 నెలల నుంచి ఉంది చేయి ప్రాబ్లం. తలనొప్పి మాత్రం 2-3 సంవత్సరాల నుంచి ఉంటుంది. 2-3 సంవత్సరాలు తలనొప్పి పోయింది. మేడరాలు కూడా ఫ్రీ అయిపోయినాయి. ప్రభుత్వ మహిమ, చెప్పడు ప్రభుత్వం అయిపోతాం. వాళ్ళ ఎంత గొప్ప దేవుడు ప్రభు. ఇప్పుడు కూడా చేసిన కార్యక్రమం వందనములు స్తోత్రాలు చేసిన ప్రార్థించి అడిగి పెడుకున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, గుంటూరులో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కుడికను ఏర్పాటు చేస్తున్న సెప్టెంబర్ 10వ తారీఖున గురువారం ఉదయము 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంత్రము 6 నుండి 10 గంటల వరకు రెండవ ఆరాధన జరుగుతుంది కనుక రండి. స్థలం
మార్కెట్ పెట్రోల్ బంక్ దగ్గర రమేష్ హాస్పిటల్ ఎదురు ఉన్న సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్లో జరుగుతుంది కనుక ఈ కూడికకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. అదే రీతిగా నరసరావుపేటలో కూడా సెప్టెంబర్ 17వ తారీఖున కుటుంబ ఆశీర్వాద స్వస్థ కూడికను ఏర్పాటు చేస్తున్నాను. నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. సెప్టెంబర్ 17వ తారీఖున హార్డ్ జూనియర్ కాలేజీలో బస్టాండ్ ఎదురు ఉన్న హార్డ్ జూనియర్ కాలేజీలో సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు కనుక రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి అభిషేక తైలం వారి మీ ప్రతి ఒక్కరి మీద ఉంచి ప్రేయర్ చేయడానికి నేను రాబోతున్నాను కనుక ఏ బలహీనత ఉన్నా రండి, దేవుడు అద్భుతములు చేసి మిమ్మల్ని పంపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరకు సదాకాలము తోడేడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించండి, పాల్గొనండి. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రభుని స్వరం గుంటూరు వారు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక. స్థలం సిఎస్ఐ చర్చ్ ప్రేయర్ హాల్, మార్కెట్ పెట్రోల్ బంక్ దగ్గర, గుంటూరు. తేదీ సెప్టెంబర్ 10వ తారీఖున గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి 10 గంటల వరకు. రండి, ఒక్కరోజు మాత్రమే. రెండవ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ పి. అనిల్ కుమార్ దేవుని చే పిలువబడి పరిశుద్ధ ఆత్మచే అభిషేకించుకునే దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి నువ్వు దీవించుగాక. ఒక్కరోజు మాత్రమే. ప్రభుని స్వరం వారి ఆరాధన సమయంలో మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి. అనిల్ కుమార్, SBI 3033036130. IFSC కోడ్ SBI N 000844. మా అడ్రస్ పాస్టర్ పి. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవాడ్ తోట, ఫస్ట్ లైన్, నగరం పాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.